think all international organizations supported in this movement. Evolution జరిగింది basically. It was a very massive movement కదా మనం టెక్నికల్గా చూస్తే. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ నేమ్లో కూడా మారిపోతుంది. అంటే ఎవల్యూషన్ చూడాలంటే నామన్క్లేచర్స్ చేంజ్ వచ్చింది. హైయెస్ట్ కర్ణాటకలో ఎందుకైనా కపాట్ శాంక్షన్స్. ఫార్మర్స్ అంతా ఒక దగ్గర వచ్చి డెసిషన్ తీసుకుని వ్యవస్థ ఉండేది. దెన్ బ్యాంక్ లింకేజెస్, దే హావ్ బిల్డ్ సెవరల్ థింగ్స్ అరౌండ్ దట్, నిట్టెడ్ దెమ్. బట్ ఇండియాలో ఐ థింక్ వీ హావ్ సీన్ బిగ్గెస్ట్ స్కామ్స్ వేర్ అంటే ఉన్నదానే చేయడం కాదు, న్యూగా ట్రై చేస్తాం అంటే ఆ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా అని తెలియదు. కానీ ఎస్హెచ్జి మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అది జరగలేదు. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ రైతుకి ఇయ్యలేదు లాజికల్గా ఇప్పుడు కూడా. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తే సాయి భాస్కర్ రెడ్డి గారు. అదే చాలా రోజులు అయింది మనము ఈ యొక్క డెవలప్మెంట్ సెక్టర్ గురించి కొన్ని అంశాలు మాట్లాడదామని అనుకున్నాము. యాక్చువల్గా మన ఇద్దరం కూడా దాదాపుగా 2000 కంటే ముందు నుంచి కూడా మన పరిచయం అటు అంటే 1999 కానీ అంతకంటే ముందు డిడిఎస్లో ఉన్నప్పుడు కానీ సమ్టైమ్ మనం కలుసుకున్నాము. సిడబ్ల్యూఎస్లో కూడా. సో దాదాపుగా ఇది ఐ థింక్ నియర్లీ అరౌండ్ 3 దశాబ్దాలు అనొచ్చా, 25 years టు సంథింగ్ లైక్ అరౌండ్ 3 decades మన రిలేషన్షిప్. సో ఇక లాంగ్ టర్మ్ అసోసియేషన్లో మనము డెవలప్మెంట్ సైడ్ చాలా చేంజెస్ వీ హ్యాడ్ బిన్ విట్నెస్. అంటే అందరూ అంత ఇదిగా ఉంటారేమో లక్కీగా, బట్ మనకు వీ హ్యావ్ సీన్ ట్రాన్సిషన్. అంటే ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే పర్స్పెక్టివ్ ఎట్లుండే, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళతో మనకు వర్క్ చేసే అవకాశం కూడా ఉండే. అట్లనే ఇప్పుడు యంగర్ జనరేషన్స్ని కూడా చూస్తున్నాం, ద సో కాల్డ్ ప్రొఫెషనల్స్ అంటారు ఇప్పుడైతే. అప్పుడేమో సర్వీస్ అని వచ్చినాం మనం. వాలంటీరిజం కూడా ఉండే. వాలంటీరిజం కూడా ఉండే. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ ఫర్ అస్. ఆల్సో ఫార్చునేట్. సో ఈ యొక్క టోటల్ దీంట్లో అంటే మన ఒక అసోసియేషన్ కానీ అండర్స్టాండింగ్లో కానీ, సో ఇప్పుడు మనము ఈ యంగర్ జనరేషన్స్ కానీ టు డాక్యుమెంట్ వాట్ చేంజెస్ హ్యాపెండ్, హౌ ది ప్రయారిటీస్ హ్యావ్ చేంజ్డ్, అండ్ కమ్యూనిటీ అడాప్టేషన్ కానీ వాళ్ళొక పార్టిసిపేషన్ కానీ, సో ఈవెన్ ద టూల్స్ దట్ వీ యూస్డ్ ఎర్లియర్ మే నాట్ బి రిలవెంట్ నౌ. సో ఇట్లా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అరౌండ్. సో వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామని కూర్చున్నాము. సో ఇక్కడ మనం బ్యూటిఫుల్ మన కడతాల్ అడవిలో ఉన్నాము, నేచర్లో క్లోజ్ టు దిస్ జియోనెస్ట్, నెక్స్ట్ టు జియోనెస్ట్ అండ్ ఎట్ అర్త్ సెంటర్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీస్. సో గుడ్. సో మీరు చెప్పండి, యాక్చువల్గా మీ లైఫ్లో యూ స్టార్టెడ్ ఇన్ ఎన్జిఓ ఆల్సో ఎట్ ఎన్ ఎర్లీ ఏజ్ ఇనిషియల్లీ, అండ్ ఒక లాంగ్ టర్మ్గా కూడా యూ హ్యావ్ రన్ ఇట్ సక్సెస్ఫుల్లీ, అండ్ అందులో కూడా అన్ని మోడల్ చేశారు మీరు. అదే కాకుండా మామూలుగా మన అసోసియేషన్ విత్ ఏపీఆర్ఎల్పి అనండి, సో బయోలేటరల్ మల్టీలేటరల్ ప్రాజెక్ట్స్ నుంచి గవర్నమెంట్తో కూడా పనిచేసాం. ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడైతే మీరు యూనిసెఫ్లో కూడా కన్సల్టెంట్గా ఉన్నారు. సో అట్లా ఐ థింక్ దెర్ ఇస్ ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ మన అండర్స్టాండింగ్. అట్లే నేను కూడా మీకు తెలుసు అటు ఇంటర్నేషనల్ లెవెల్ పనిచేయడము, ఇటు అక్రాస్ ఇండియా సెవరల్ స్టేట్స్లో పనిచేయడం, డిఫరెంట్ ఇష్యూస్ మీద పనిచేయడము. సో ఇవన్నీ కూడా చేస్తున్నాం. మనం కూడా ఇవాల్వ్ అవుతున్నాం. మేబీ సబ్జెక్ట్ పరంగా వాటర్ షెడ్లో నానే కూర్చోలేదు. టు బికమ్ మోర్ రిలవెంట్, ఐ థింక్ వీఆర్ అడాప్టింగ్ అండ్ ఎవాల్వింగ్. ఐ థింక్ దట్స్ వాట్, అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి పార్ట్ ఆఫ్ ది చేంజింగ్ వరల్డ్. సో ఐ థింక్ వీ హావ్ బీన్ ఆల్సో adjusting to the sector needs and priorities. That's what happened. సో అదే ఈ పర్స్పెక్టివ్లో ఐ థింక్ ఫస్ట్ మనము టు స్టార్ట్ విత్, మీకు గుర్తుండి ఉంటుంది మనకు క్రాస్ అని ఒక ఎన్జిఓ అయిన ఉంటాం. అట్లనే మనం ఎర్లీగా అయిన దాంట్లో ఆర్డిటి ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఫెర్రర్ అనండి, ఇప్పటికీ అది ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్. దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఇంకా కొన్ని పాత ఎన్జిఓలు అంటే నేషనల్ లెవెల్లో మనం విన్నది ఆఫ్రో లాంటి ఆర్గనైజేషను, ఎఫికోర్ లాంటి, అంటే దే క్రాస్డ్ మోర్ దెన్ 50 years. సో అంటే ఒక లాంగ్ టర్మ్లో ఒక ఎన్జిఓ ఒక 50 ఏళ్ళు రన్ చేయడం అంటే కూడా అంత ఈజీ కాదు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ఎన్జిఓస్ 5 ఏళ్ళు లేదా 1 yearలోనే రిజిస్టర్ చేసి కూడా పక్కన ఉంటాయి.
ఎందుకంటే అకౌంట్స్ కూడా సబ్మిట్ చేయకుండా క్లోజ్ అయినవి ఎక్కువ ఉంటాయి. బట్ వీ హ్యావ్ సీన్ ఎన్జిఓలను కూడా డౌరీ కింద డొనేట్ చేసే కపాట్ లాంటి సంస్థలు వచ్చినప్పుడు అవును. అల్లుళ్ళకు ఒక ఎన్జిఓ తయారు చేసి ఎన్జిఓల బోర్డులో అయిన మెంబర్గా పెట్టి అది కట్నం కింద ఇచ్చిన వాళ్ళని కూడా చూసినాం వెరైటీగా. అవును. ఇదే కాదు, మహిళా సంఘాలది రామిని కుముద్మిన్ జోషి గారిది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ వెరీ బిగ్ మూమెంట్ డ్యూరింగ్ అవర్ పీరియడ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది మనకు. సో వీఆర్ సీన్ వెలుగు అనండి, ఇటు ఏపీఆర్ఎల్పి అనండి, సో అటు ఎవల్యూషన్ జరిగింది. ఐ థింక్ వీ హ్యావ్ సీన్ సో మెనీ డైవర్స్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే యాక్చువల్గా మనం డెవలప్మెంట్ని అర్థం చేసుకోవాలంటే మనకు చాలా పీరియడ్, లాంగ్ పీరియడ్స్, ఎక్కువ చర్చ్ బేస్డ్, ఫిలాంథ్రపిక్, లేకపోతే జస్ట్ ఎంపతి, సింపతి మోడ్లో పనిచేసింది. ఆ సర్వీసెస్ నుంచి మనం ఎవాల్వ్ అయ్యాం. బేసిక్గా ఇప్పుడు మన ఫస్ట్లో కూడా నేమ్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు, తర్వాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, నేమ్లో కూడా మారిపోతుంది. అంటే ఎవల్యూషన్ చూడాలంటే నామన్క్లేచర్స్ చేంజ్ వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఎక్కువ సొసైటీ ట్రస్ట్ బేస్ ఉన్నది, ఇప్పుడు సెక్షన్ 8 కంపెనీస్. అంటే ఇన్స్టిట్యూషన్ అంటే బేసిక్గా క్రెడిబిలిటీ కంటెక్స్ట్లో కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడం ఆలోచిస్తున్నాం మనం. అలానే ఫంక్షనల్గా అంటే ఏరియా ఆఫ్ ఆపరేషన్ చూస్తే గ్రాడ్సూస్ నుంచి ఇప్పుడు పాలసీ లెవెల్లోను, అంటే అది స్కేల్ ఆఫ్ వర్కింగ్ అండ్ లెవెల్ ఆఫ్ వర్కింగ్. అంటే లెవెల్ వెన్ ఐఎమ్ సేయింగ్ స్టేట్ ఆ డిస్ట్రిక్ట్ ఆ లెవెల్లో ఆ చేంజెస్ వచ్చాయి. అంటే అర్లీ స్టేజెస్లో కొద్దిగా స్టేట్తో పనిచేసినట్టుగా ఎక్కువ గ్రాస్ రూట్ ఫోకస్తో స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో రీసెర్చ్ బేస్డ్, రీసెర్చ్ ఫోకస్తో కానీ పాలసీ దాంతో అసలు గ్రాస్ రూట్ సంస్థలతో కొంత లింకేజ్ పెట్టుకొని ఎక్కువ గవర్నమెంట్స్తో పనిచేసే వ్యవస్థలు ఉన్నాయి. తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే మనకు సిఎస్ఆర్ ఎవల్యూషన్ అయింది. అలానే చాలా డోనార్స్ ఏదైతే ఉన్నాయో మన ఈ 2 స్టేట్స్లో కానీ ఓవరాల్ ఇండియాలో కానీ అవన్నీ లోకల్ ఇన్స్టిట్యూషన్ కింద రిజిస్ట్రేషన్ అయినాయి. ఐ థింక్ ఇంకొకటి కూడా అయ్యింది, మామూలుగా సొసైటీ కింద రిజిస్టర్ చేస్తాం మనం ఎన్జిఓ అంటే మామూలుగా, లేదా ట్రస్ట్ అని అంటాం, ఇది బేసిక్ కదా. ఇప్పుడు సెక్షన్ 8 కంపెనీలు ఇవన్నీ కొత్త వచ్చినాయి. బట్ దిస్ ఈజ్ సొసైటీ యాక్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మనం లాజికల్గా చూస్తే. అయితే అటు గాంధీజీ గారు, ఈవెన్ ట్యాగోర్ గారు అందరు కూడా ఒక ఎన్జిఓలు స్థాపించిన వాళ్ళు ఈ లాజిక్ లెక్క చూస్తే వెనకటికి కూడా. అయితే మన పీరియడ్లో ఒక మేజర్ చేంజ్ నాకు అనిపించింది ఏంటంటే, మామూలుగా ఎన్జిఓస్ చాలా ఇన్నోవేటివ్ ఉంటారు అనేది ఒకటి. అంటే సమ్ కేస్ స్టడీస్ లాగా తీసుకుంటే వాళ్ళు మీరు అనాథరే సాబ్దానండి, పానీ పంచాయత్ అనండి, ఆ విలేజెస్ కానీ, అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా మనకు కొన్ని ఉన్నాయి. అయితే ఈ మోడల్ రాగానే గవర్నమెంట్కి మేబీ ఒకటి అనిపించింది ఏంటంటే, వెన్ ఎన్ ఎన్జిఓ ఈజ్ డూయింగ్, వై వీ కాంట్ డూ అండ్ వై డోంట్ వీ టేక్ ద సేమ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను గవర్నమెంట్లో వచ్చేనికి ఛాన్సే లేదు లాజికల్గా, బికాజ్ వీ హ్యావ్ టేకన్ సమ్ స్ట్రీమ్. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ గవర్నమెంట్ విల్ టేక్ అస్. అయితే ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ దే దెమ్సెల్ఫ్ ఫార్మింగ్ ఎన్జిఓస్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ అనేది ఒకటి అనుకుంటే, అట్లనే రకరకాల ఎన్జిఓస్ చేసి వెలుగు కూడా మ్యాసివ్గా ఎన్జిఓ సెక్టర్ని లోంచి చాలా రిసోర్స్ పూల్ని మొత్తం వెలుగు అబ్జార్బ్ చేసుకుంది. అంటే సర్ప్ మనం బేసిక్గా అంటుంది, సర్ప్లో దాంట్లో చాలామంది ఎన్జిఓ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. బేసిక్గా ఎంటీ చేసింది అనుకోవచ్చు. అంటే తర్వాత అంటే ఎంత కమిటెడ్ పీపుల్, లీడర్షిప్, రిసోర్స్ పూలు ఇవంతా కూడా గవర్నమెంట్ లైక్ ఆ ఫేజ్లో పర్టికులర్ సర్ప్ వచ్చినప్పుడు అట్లా ఏపీఆర్ఎల్పి వచ్చింది. అట్లా ఏపీ వీళ్ళంతా వచ్చారు, అంటే అట్లా నింపినట్టు అయ్యింది. అంటే దట్ ఈస్ గుడ్ ఆల్సో. అంటే బేసిక్గా నథింగ్ రాంగ్, లర్నింగ్ మనకి గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అవ్వడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడింది. కానీ దేర్ ఆల్సో ప్రోస్ అండ్ కాన్స్. సో బట్ వీఆర్ నాట్ సీయింగ్ పీపుల్ లైక్ టక్కర్ గారు కానీ, రాజు గారు లాగా కానీ, అఫ్ కోర్స్ విజయ్ కుమార్ గారు ఇంకా ఈజ్ వర్కింగ్. ఐ థింక్ అలాంటి పర్స్పెక్టివ్ ఉన్న ఒక సివిల్ సర్వెంట్స్ దే ఆర్ నాట్ టేకన్ ఇప్ అగైన్ మ్యాసివ్లీ. ఇట్ ఈస్ హిస్టారికల్ అని అంటాం కదా. ఇప్పుడు
మన యుగేందర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపోర్టెడ్ వాసన్ లైక్ ఎనీథింగ్ ఒక ఎన్జిఓని. సో ఇట్లా ఐ థింక్ సమ్ పీపుల్ ఏపీ మాస్ అనదర్ ఎన్జిఓ సివిల్ సర్వెంట్స్ వాళ్ళతో కలిసి పనిచేసారు. ఐ థింక్ అలాంటి అందువల్ల స్కేల్ వచ్చాయి. ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి స్టార్ట్ చేసి లిమిటెడ్తో పనిచేసి గ్రాస్ రూట్స్ ఉన్నాయి. పాలసీ లెవెల్ బావాలంటే సివిల్ సర్వెంట్స్తో కలిసి పనిచేసి స్ట్రాటజిక్గా ఎంగేజ్ అయ్యారు. ఆ కొలాబరేటివ్గా స్పేస్ బిల్డ్ చేసి ఆ లీడర్షిప్ లెవెల్స్ వెళ్ళారు. అంటే మీకు పర్టికులర్గా వాసన్ కానీ ఏపీ మాస్ కానీ ఇవన్నీ స్కేల్ అప్ అవ్వడానికి కారణం ఏంటంటే దే హ్యావ్ క్లోజ్లీ ఎంగేజ్ విత్ బికాస్ ఆఫ్ దేర్ కనెక్ట్ అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ఏ I think senior people for a long, like Shastri Garu, and also Reddy Garu was working with that Care India. So he came with some plans. So people with some kind of vision and leadership, they could capitalize on that. Not all could do that. So that's another experience, I think. అఫ్ కోర్స్ ఫాదర్ ఫెర్రర్ గారిదేమో చాలా డెడికేటెడ్ అండ్ ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ మూమెంట్. ఆర్డిటీ అనేది ఇట్స్ లైక్ ఎ ప్యారలల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్ అండ్ నెవర్ ఇట్ కెన్ హ్యాపెన్ అగైన్ అని అనొచ్చు. అంటే వాళ్ళకి బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే రీసోర్స్ మొబిలైజేషన్ కెపాసిటీ హయ్యర్ అండ్ వాళ్ళకు ఆర్డిటీ అనేది బేసిక్గా వాళ్ళకి ఆల్రెడీ ఫండ్ రైజింగ్ మెకానిజం వాళ్ళ ఓన్ కంట్రీలో ఉంది, రెగ్యులర్ ఫండింగ్ ఫ్లో అవుతుంది. ఇక్కడేమో మనమేమో డోనార్స్ డిఫెండ్ అయ్యాము, తర్వాత గవర్నమెంట్ మీద ఆధారపడ్డాం. అంటే మనకు కూడా ఐ థింక్ టాప్ మోస్ట్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఎన్ని రుణాలు ఇవ్వలేదు అని అంటే డిఫిడ్ కానీ వరల్డ్ బ్యాంక్ ఈవెన్ గ్రాంట్స్ అండ్ బోత్ లోన్స్ అని అనండి. ఐ థింక్ ఆల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సపోర్టెడ్ ఇన్ దిస్ మూమెంట్. లైక్ ఎస్పెషల్లీ ఇరిగేషన్లో ఐ థింక్ ఫెయిలియర్ నాకు అనిపిస్తుంది. వాటర్ యూజర్స్ అసోసియేషన్ అనేది లేదా వాటర్ షెడ్ కమిటీస్ అనేది ఇట్ వాజ్ ఎ వెరీ మ్యాసివ్ మూమెంట్ కదా మనం టెక్నికల్గా చూస్తే. బట్ వెన్ రియల్లీ వాటర్ ఈజ్ దేర్ దీస్ పీపుల్ ఆర్ నాట్ దేర్. వెన్ ఇట్ వాజ్ నాట్ దేర్ ఆర్ వెరీ లెస్ వీ హ్యాడ్ మెనీ పీపుల్ హూ ఆర్ మేనేజింగ్ వాటర్ మేనేజర్స్ లాగా వీళ్ళు ఒక కమిటీస్ ఇవన్నీ ఉండే కదా. ఈవెన్ విలేజ్ డెమోక్రసీ ఉండే ఈవెన్ బిఫోర్ దట్. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ క్రియేటెడ్ సర్టన్ ప్రోగ్రామ్ బేస్డ్ కమ్యూనిటీ. అంటే బేసిక్గా ఇప్పుడు ఇనీషియల్గా కమ్యూనిటీ లెడ్ ప్రాసెస్ ఉండేటివి. నీరుడేని ఉండేది, ఫార్మర్స్ అంతా ఒక దగ్గర వచ్చి డెసిషన్ తీసుకునే వ్యవస్థ ఉండేది. దే యూస్ టు కంటిన్యూస్లీ ఎంగేజ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో పాయింట్. బట్ వాటర్ యూజర్ అసోసియేషన్స్ని ది ఫార్మేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ప్రాబ్లమ్ బికాస్ దే ట్రైంగ్ టు బిల్డ్ ఎలక్షన్ సిస్టమ్. అంటే ఎవ్రీ 5 years రొటేషన్ జరగాలి. అంటే అది ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందో పొలిటికల్ సిస్టమ్ అందులో ఎంటర్ అయింది. అందువల్ల అవి అంటే పొలిటికల్ గవర్నమెంట్ మాలినప్పుడల్లా అది మళ్ళీ ఫామ్ చేయకపోవడము, అవి ఓన్లీ ప్రోగ్రామ్ లెడ్ అంటే వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ఉండడము, తర్వాత లేకపోవడము, ఆ విధంగా అవి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాయి. కానీ వేరాజ్ ఇఫ్ యూ కంపేర్ విత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ లెడ్ మూమెంట్లో వాడు సేవింగ్ అండ్ క్రెడిట్ దేర్ ఈజ్ సమ్ సెంట్రల్ ఫోకస్. బేసిక్గా ఫైనాన్షియల్ బాండింగ్ ఈజ్ ఫైనాన్స్. సో దే హ్యావ్ సేవింగ్స్, క్రెడిట్, then bank linkages, they have built several things around that, knitted them. So it is surviving. Basically it is also because of long-term funding from that. Kani ee institutions ni avalgala probably building institution or women there is an advantage. Building around men other things maybe ante who is more social ante women are more social anochemo. అంటే మెన్ ఆర్ ఆల్సో సోషల్ బట్ ఐ థింక్ ప్రాసెస్ వెళ్ళలేదేమో ప్రాబ్లీ అనుకున్నంత వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసినంత అక్కడ టైం చేయలేదేమో. అంటే మనము ఎస్హెచ్జీస్ చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్, ఎన్జిఓస్ చాలా కాలం చేశారు. ఎన్జిఓస్ పెట్టిన దాని మీద సెల్ఫ్ బిల్డ్ అయింది. యుఎన్డిపి ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది కొన్ని జిల్లాల్లో అండ్ దెన్ స్కేల్డ్ అప్. తర్వాత బ్యాంక్ లింకేజెస్, తర్వాత కంటిన్యూస్లీ దేర్ ఇస్ సంథింగ్. అంటే కంటిన్యూస్గా ఆల్ ఎలక్షన్స్ కూడా సెంటర్ అరౌండ్ దట్ ఇన్సెంటివ్స్ ది ఉమెన్. కానీ వేరే ఫార్మర్స్ది ఒక ఇన్స్టిట్యూషన్ అయ్యి కాల. అంటే మీరు చూస్తే ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టారు. నవ్వు ఇప్పుడు మళ్ళీ ఏంటవి నబార్డ్ దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఫార్మర్స్ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చేస్తుంది. అది టేక్ ఆఫ్ అయిన ఎన్జిఓస్ లీడ్ చేస్తున్నారు. కానీ అనుకున్నంత అంటే అంత స్కేల్లో ఆ రకమైన బెనిఫిట్స్ అంటే బేసిక్గా వాళ్ళు క్రెడిట్, సీడు, ఫార్మర్స్కి ఒక పక్క అన్ని సర్వీసెస్ ఇవ్వాలి, ఒక పక్క మార్కెట్తో నెగోషియేట్ చేసి ఫార్మర్స్కి బెనిఫిట్ చేయాలి, మంచి ప్రైసెస్ తీసుకురావాలి, డిస్టెన్స్ తగ్గించాలి, ఇవన్నీ థింగ్స్. కానీ అవి అంత స్థాయికి ఎదిగా లేదో తెలియదు. తర్వాత గవర్నమెంటు
ఆ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా అని తెలియదు. కానీ ఎస్హెచ్జి మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అది జరగలేదు. అంటే ఆ ఎఫర్ట్స్ కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. అలానే ఎన్జిఓ మూమెంట్ కూడా డిజిల్ అవుట్ అయింది. అంటే ఇప్పుడు మీరు రీసెంట్ చూస్తే ఎక్కువ సిఎస్ఆర్ చుట్టూ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. గ్రాస్ రూట్లో చాలా మినిమలిస్టిక్ ఉన్నాయి. లేదా డోనార్ డ్రివన్ అంటే లోకల్ రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇప్పుడు మీరు చాలా ఆర్గనైజేషన్ లోకల్ రిజిస్ట్రేషన్ ప్లాన్ ఇండియా నుంచి అన్ని వాళ్ళ సర్వీసెస్ గవర్నమెంట్కి ఇస్తున్నారు. సర్వీసెస్ అంటే స్టడీస్ చేస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. ఇంటర్నలైజ్ అయిపోయింది. ఆ విధంగా గ్రాస్ రూట్ ఎంగేజ్మెంట్ తగ్గింది. బేసిక్గా పాలసీ మీసో మ్యాక్రో లెవెల్ ఎంగేజ్మెంట్ ఎక్కువైంది. ఫీల్డ్ లెవెల్ ఎంగేజ్మెంట్ చాలా వరకు తగ్గింది. చిన్న వాళ్ళు వస్తున్నారు. అలానే మనం ఈ సెక్టర్ని చూడాలంటే కమిట్మెంట్ లెవెల్స్ కూడా ఏరింది. అంటే మీరు ఫస్ట్లో చూస్తే లెఫ్ట్ మూమెంట్ నుంచి గాంధీయన్ అప్రోచ్ నుంచి అట్లా చాలామంది మోటివేట్ అయ్యి ఈ సెక్టర్లోకి ఎంటర్ అయ్యారు. అంటే విత్ వాలంటరీగా స్వచ్ఛందంగా చేయాలనే కాన్సెప్ట్ వచ్చారు. తర్వాత స్లోలీ వెళ్ళేతలకే ప్రొఫెషనలైజ్ అవ్వాలి. మీరు మా బిగినింగ్లో చెప్పారు ప్రొఫెషనల్ అవ్వాలి వచ్చింది. కానీ ప్రొఫెషనల్ అనేది మీరు దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటేమో చాలా సిస్టమేటిక్గా కమిట్మెంట్తో ఒక అప్రోచెస్లో కానీ ఒక మెథడ్స్ కానీ కమ్యూనిటీ లెడ్ ప్రాసెస్ని లీడ్ చేయడం ఒకటి. రెండవది సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు కూడా. అంటే మీరు చెప్పింది మ్యారేజ్ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ డొనేట్ అంటే కపాట్ ఇస్ సంథింగ్ లైక్ వై హైయెస్ట్ కర్ణాటకలో ఎందుకైనాయి కపాట్ శాంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దెర్ ఇస్ ఎ రీజన్ లైక్ దిస్ ఓన్లీ బికాస్ దే నో వన్ మినిస్టర్ అండ్ దట్ రిలేషన్ మేడ్ దెమ్ దట్ ఏరియా ఏది మష్రూమ్ అంటాం మనం మష్రూమింగ్ ఆఫ్ ఎన్జిఓస్. సో ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ డిడిఎస్లో వెన్ ఐ ట్రావెల్డ్ అక్రాస్ బోత్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే అఫ్కోర్స్ ఈ ఏరియా కూడా అప్పుడు ఏపీ కదా, తిరిగినప్పుడు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది ఇది. ఉమెన్ మూమెంట్ కూడా మనం చూస్తే గుంటూరు బేస్డ్ స్టార్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్. అట్లనే ఒరిజినల్గా ఎస్సీ ఎస్టీ బేస్డ్ సపరేట్ ఎన్జిఓ ఇది లేకుండే గ్రూప్స్. దెన్ మళ్ళీ ఒక టైం పీరియడ్ కాగానే మహిళల గ్రూప్లని హెట్రోజీనస్ ఉంటుండే, ఒక గ్రామంలో ఒక హెట్రోజీనస్ కమ్యూనిటీ తోటి ఉండే. దెన్ సపరేట్గా మళ్ళా ట్రై టు క్రియేట్ క్యాస్ట్ బేస్డ్ అంటాం కదా, హోమోజెనస్ చేయాలని చూస్తారు. అది మళ్ళీ సెగ్రిగేట్ చేయడం, గ్రూప్స్ అనేది చేయడము, ఇలాంటివి కూడా అయ్యి తర్వాత ఏమైంది ఒరిజినల్గా ఇట్ ఈజ్ మోర్ ఫర్ ఇంటరాక్షన్ కానీ షేరింగ్ యథాగథ చెప్పుకోవడము అండ్ లెవెల్ ఆఫ్ గ్రోయింగ్ అంటాం. లెవెల్ ఆఫ్ గ్రోయింగ్ అని అంటే ఫస్ట్ మనము ఇంటిలో ఉన్న హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంటర్ప్రైజ్ కానీ ఒక ఇల్లు కానీ అసెట్ కానీ అంటే ఒక లెవెల్స్ అంటాం. సో దట్ పిరమిడ్ అనే అప్రోచ్లో ఉండే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గాన్. నువ్వు ఎంత ఇచ్చినావు నీకు ఇగో ఇంత ఇస్తున్నా, ఆ పైసలు ఇచ్చే వరకే రిలేషన్ అయింది. అంటే ఐ థింక్ సమ్ మిస్మేనేజ్మెంట్ హ్యాపెండ్ ఇన్ ద హోల్ థింగ్ ఎస్పెషల్లీ మహిళా సంఘాలల్లో. అది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ బై ద లెండర్స్ ఆర్ పీర్ ప్రెషర్ అనే ఒక దాంట్లో ఆ సఫరింగ్ ఏదైతే ఉన్నదో, ఎందుకంటే గ్రూప్ ప్రెషరే ఎక్కువ ఉంటుంది బయటలో చడుగుడు కంటే. నువ్వు కట్టకపోతే మాకు లోన్ రాదని అంటారు కదా, లేకపోతే మన గ్రూప్ పోతుంది అంటారు. సో ఐ థింక్ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. అందుకే వీ హావ్ సీన్ వెరీ బిగ్ స్కామ్స్. మీరు ఇండియాలో కూడా అయినాయి, బంగ్లాదేశ్లో అయ్యింది, అది వేరే విషయము. ఇప్పుడు అది చేసినైనా ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయ్యింది, అది వేరే విషయం. కానీ బట్ ఇండియాలో ఐ థింక్ వీ హావ్ సీన్ బిగ్గెస్ట్ స్కామ్స్ వేర్ ద పీపుల్ ఫ్రమ్ దిస్ ఏరియా హ్యావ్ గాన్ టు అదర్ స్టేట్స్ ఆల్సో. ఇది కూడా మనం చూసినాం, చేసి ఎక్స్పాన్షన్ చేసి మళ్ళీ కొలాప్స్ అని కూడా చూసినాం. క్రెడిట్ హ్యాస్ డిఫరెంట్ గవర్నమెంట్ లెడ్ ఉంది, ఎన్జిఓ లెడ్ ఉంది, తర్వాత మైక్రో ఫైనాన్స్ని వీళ్ళు ప్రైవేట్ కంపెనీ టైప్లో వచ్చి వాళ్ళు లీడ్ చేశారు. అది ఆ నామ్స్ అంతా ఎక్స్‌ప్లాయిటేటివ్. గవర్నమెంట్ కొంచెం పర్లేదు, కానీ న్యూ ఇంటర్మీడియట్స్ క్రియేట్ అయినది అనేది ఒక థింకింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ లోన్స్ ఏ తీసుకుంటున్నారో వీళ్ళు ఇంతకుముందు మిడిల్ మెన్ మీద ఆధారపడేది, ఈ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ వడ్డీ వ్యాపారాలు చేసే స్థాయికి కూడా వచ్చారు. అంటే మనము ఎంతవరకు ఎంపవర్మెంట్ తీసుకొచ్చాము, ఎంతవరకు సెల్ఫ్ రిలయన్స్ వాళ్ళ. అంటే అప్పుడు మనకి ఎప్పుడు టకర్ సార్ చెప్పేవాళ్ళు, అంటే మీరు అసెట్ క్రియేట్ చేస్తున్నారా, వాళ్ళకి ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేస్తున్నారా, అంటే ఆ గ్రోత్ ప్రాసెస్ ఓన్లీ క్రెడిట్ వర్దీనెస్ క్రియేట్ చేయడమే కాదు, ఆ క్రెడిట్ని అప్రాప్రియేట్ యూజ్ చేసుకొని అసెట్స్ వెల్త్ జనరేషన్ జరగాలి. ఈవెన్ మిల్క్ ఎంత వచ్చింది అనేది కూడా ఒకటి ఇండైరెక్ట్ ఇండికేటర్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ షెడ్లో ఏది అవుట్కమ్లో. సో అట్లా ఐ థింక్ బట్ ఓవరాల్ ఈ యొక్క మహిళా సంఘాలు మూమెంట్ రియల్లీ ఎంపవర్డ్ ఉమెన్. ఎందుకంటే ఎన్నడూ బ్యాంకు ఓనర్లు బ్యాంకు పోవడము, అసలు ప్లస్ మైనస్ ఇవన్నీ తెలుసుకోవడం, అకౌంట్స్ అనేది, లిటరసీ
ఇది పెరగడము, ఐ థింక్ ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ థింగ్. బట్ యాక్చువల్గా ఇంకోటి వాటర్ షెడ్స్ దాంట్లో మనకు ఒక పెద్ద కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఏందనంటే డెవలప్మెంట్లో ఒరిజినల్గా మనం ఏమన్నాం, ఉరికే నీళ్ళను నడిచేటట్టు చేయాలి, నడిచే నీళ్ళను ఆగేటట్టు చేయాలి, ఆగిన నీళ్ళు ఇంకేటట్టు చేయాలి. ఇది కదా కాన్సెప్ట్. ఈ మెగా ప్రాజెక్టులు వచ్చినాక అరే మా ప్రాజెక్టులు నిండుతలేవు ఎందుకు ఆపుతురని మొత్తం తీసేసినట్టు ఇండ్లు కట్టుకోగా చూసిన నేను. అదే రాళ్ళు తీసుకుపోయి చెక్ డ్యామ్ రాళ్ళు పట్టుకోపోయి ఇండ్లు కట్టుకోగా చూసినాం. సో ఐ థింక్ ఒక దిక్కు దాన్ని ప్రమోట్ చేసి మనము సెల్ఫ్ రిలయన్స్ అంటాం కదా, రిడ్జ్ టు వ్యాలీ అనే కాన్సెప్ట్. అటు బండింగ్ అనండి, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ అనండి, సో మెనీ థింగ్, గల్లీ ప్లగ్లు ఎన్ని ఉన్నాయి అలా మెథడ్స్. సో ఆ సెల్ఫ్ రిలయన్స్ యాక్చువల్గా సాయిల్ మాయిశ్చర్ హైయెస్ట్, గ్రౌండ్ వాటర్ కాదు ఇంపార్టెన్స్ లాజికల్గా ఫర్ మెజారిటీ ఆఫ్ పీపుల్. అందులో వాటర్ షెడ్ వాజ్ అడ్రస్సింగ్. కానీ బట్ మెగా ప్రాజెక్టులు వచ్చినాక నువ్వు ఏడా నుండి మేము పంప్ చేస్తాం మీకు ఇస్తాం అన్న లెవెల్లో పోయినాం ఇప్పుడు. అంటే మనం వాటర్ ఇది కాదు ఇష్యూ. సో ఐ థింక్ ఇక్కడ సమ్హౌ వీ హ్యావ్ కాంట్రడిక్టెడ్ అవర్ ఓన్ ఫిలాసఫీ ఫండమెంటల్స్ అని అనిపిస్తుంది. అంటే బేసిక్గా బిగ్ డ్యామ్స్ అప్రోచ్ నుంచి వి రియలైజ్డ్ దట్ లోకల్గా అప్రోచ్ కావాలి. రెయిన్ ఫెడ్ రీజన్స్లో ఈ డ్యామ్స్ ఇరిగేటెడ్ ఏరియా ఉంది, రెయిన్ ఫెడ్లో ప్రొడక్టివిటీ తక్కువ ఉందని మనం రెయిన్ ఫెడ్ అప్రోచ్ తీసుకొని వచ్చి వాటర్ షెడ్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అయింది. ఆ వాటర్ షెడ్లో కూడా మనం ఏపీఆర్ఎల్కి వచ్చినప్పుడు అంతకుముందు ఓన్లీ ఫార్మర్ సెంట్రిక్ ఉండేది. తర్వాత కమ్యూనిటీ ఈవెన్ ల్యాండ్లెస్ వాళ్ళకు కూడా నీడ్స్ అడ్రస్ చేసాం. కానీ ఎప్పుడైతే ఎన్ఆర్ఈజిఎస్లో దీన్ని ఇంటిగ్రేట్ అయిపోయిందో, అంటే ఒక 3-4 phases ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినాక ఎన్ఆర్ఈజిలో కూడా చాలా వర్క్స్ చేస్తున్న సాచురేషన్ అయిపోయింది అన్న తర్వాత ఈ ఎన్ఆర్ఈజిఎస్లో కొన్ని వర్క్ చేస్తున్న తర్వాత వాటర్ షెడ్ ప్రయారిటీ తగ్గిపోయింది. అంటే పర్టికులర్లీ మన 2-3 స్టేట్స్లో తగ్గిపోయి ఓన్లీ ఎన్ఆర్ఈజిఎస్లో ఆర్గనైజ్ కాకుండా ఎట్లా అంటే అట్లా. అది ఇల్లాజికల్ లేండి. ఐ థింక్ దేర్ ఇస్ నో సైన్స్ ఇన్ ఎన్ఆర్ఈజిఏ మచ్. అంటే ఎక్కడంటే ఆ వర్క్ దొరికితే షల్ఫా వర్క్ ప్రకారం ఈ రైతు ఖాళీ ఉంది, భూమి ఖాళీ ఉంది, అడవి చేయపోండి అన్నట్టు ఉంది. కానీ క్యారింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది. ఈవెన్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక పేషెంట్కైనా దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎ డాక్టర్. జనరల్గా డెత్ అనేది ఒకటి ఉంటుంది మనిషికి అయితే, అంతే కదా. బట్ ల్యాండ్కి అట్లా ఉండదు. యూ కెనాట్ కంటిన్యూస్లీ ఎక్స్ప్లాయిట్ ఏ ల్యాండ్. ఒక యాక్టివిటీ మనం చేస్తే దానికి లైఫ్ అని ఉంటుంది. అన్నేళ్ళ సర్వీస్ అయితే ఇవ్వాలి. మనుషులు ఖాళీగా ఉన్నారు కదా అని చేపించుకుంటా పోము కదా వితౌట్ ఎనీ సైన్స్. ఏడ నీళ్ళు ఇంకుతాయి అనేది ముందు అసలు చేయాలి. వేర్ ఈజ్ ఏ జియాలజిస్ట్ ఇన్ వాటర్ షెడ్? ఎన్ఆర్ఐజిఏలో జియాలజిస్ట్ ఉన్నాడా? నీ గ్రౌండ్ అనేది తెలియదు. నువ్వు అట్లనే రోడ్లు వేస్తే ఒక ఇంజనీర్ కావాలి, రోడ్లు వేసే ఇంజనీరు. ఈడ మట్టి తీసి రోడ్డు మీద వేస్తే మళ్ళీ కొట్టుకొని ఆడికే పోతుంది, మళ్ళీ తీసి మట్టి వేస్తారు. సో అట్లనే ఈవెన్ చాలా ఓపెన్ మనకు గిల్స్ ఉండే అవి రీఛార్జ్ పిట్లేక యూజ్ చేయొచ్చు. దాన్ని నింపేసిర్రు, దాన్ని పనికి రాకుండా చేసిర్రు. సో ఐ థింక్ ఆడ కూడా మెయిన్లీ నాట్ సపోర్టింగ్ అగ్రికల్చర్ ఇన్ ద హోల్ థింగ్. యాక్చువల్గా నాకు తెలిసి ఇన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులల్లో ఫార్మర్స్ కోసము డైరెక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయి ఫార్మర్ సెంట్రిక్, పీపుల్ సెంట్రిక్, లైవ్లీహుడ్ సెంట్రిక్ వేరే అనుకోండి. ఇండైరెక్ట్గా చేస్తున్నాం కానీ టు బెనిఫిట్ దెమ్ డైరెక్ట్లీ దెర్ ఇస్ నాట్ మచ్ అనిపిస్తుంది. ఇండైరెక్ట్ అంటే నీకు వాటర్ షెడ్ చేసినా నువ్వు బతుకంటాం. బట్ వీఆర్ నాట్ ప్రొవైడెడ్ ద రైట్ సీడ్ ఆర్ రైట్ మార్కెట్. ఇవన్నీ అఫ్కోర్స్ చాలా ఐసోలేటెడ్ గా జరిగాయి సీడ్ బ్యాంక్స్ అని కొన్ని. అది చాలా ఐసోలేటెడ్ గా స్కేల్ అప్. జిన్పూల్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా సీడ్ మేళాలు పెడతారు మనోళ్ళు. స్కేల్ అప్ కాల ఆ సీడ్ మేళాలు ఇంకా కొత్తగా వస్తాయి. ఇది డేంజరు. అవును, 100 మిరపకాయలు పెట్టి ఇన్ని కూడా నేటివ్ అని అంటే నేను మెక్సికో పోవాలి, ఈడెందుకుంటా మిరపకాయలు పెడితే. అవును, నువ్వు ఆ మిరపకాయ చూపెట్టకుండా నాకు వేరేవి లోకల్వి పెడితే నేను సీడ్ మేళా అంటాం. అవును, కరెక్ట్. నువ్వు ఇంకో కొత్త వెరైటీలు మెక్సికోకి తెచ్చి ఈడ దాన్ని వండించి లోకల్ అంటే ఎట్లా నమ్మాలి? యాక్చువల్లీ ఐ థింక్ ఈ యొక్క ట్రెడిషనల్గా ఇలాంటి ప్రమోట్ చేసేటోళ్ళు కూడా అగ్రికల్చర్ మొత్తము మార్కెట్ లెడ్. అది ఒకప్పుడు ఏదైతే ఫార్మల్ లెడ్ ఉన్నదో అవంతా మార్కెట్ లెడ్ అయింది. కానీ మనం ఎన్జిఓలో లిమిటెడ్ స్కేల్లో ఫార్మర్ సెంట్రిక్ చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అంటే కొన్ని సమస్య డిడిఎస్లు కానీ ఇట్లా కొన్ని మీరు దాంట్లో ఉన్నారు కదా, అలానే కేవీకేస్ కూడా అలా రోల్ ప్లే చేసి ఉండాలి. కానీ ఐ డోంట్ నో ఎంతవరకు చేస్తాను. అట్లానే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇవన్నీ చేస్తుండాలా.
కానీ అవన్నీ కూడా లిమిటెడ్ స్కేల్లోనే, ఓన్లీ ల్యాబ్ స్కేల్లోనే అవి. తర్వాత కమ్యూనిటీ ఎందుకు ఫార్మర్స్ లెడ్ ప్రాసెస్ క్రియేట్ చేయలేకపోయి, అందువల్ల మార్కెట్ కంటిన్యూ. తర్వాత మార్కెట్ కూడా దే హ్యావ్ కంట్రోల్, అంటే వాళ్ళు కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంటు, స్కేలు, వాళ్ళ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్. అందువల్ల ఇవి ఇప్పుడు చేసిన స్మాల్ స్కేలే, ఐసోలేటెడ్ అప్రోచెస్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏదైతే అజంప్రియం జీవితం ఇప్పుడు విజయ్ కుమార్ గారు చేస్తున్నారో అవి కూడా వెరీ లిమిటెడే. అంటే మనము ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ఉంటాయి అవి, ప్రాజెక్ట్ క్లోజ్ అయితే అదే హాస్పిటల్లో సలైన్ ఎక్కించుడు అంటారు, ఆక్సిజన్ సలైన్ ఎక్కించి బెడ్ మీద వండబెట్టినట్టు ఉంటుంది. ఐ థింక్ ఇండిపెండెన్స్ అని అంటాం కదా, ద ఫార్మర్ హ్యావింగ్ దెర్ ఓన్ ఏది ద ఇండిపెండెన్స్ ఇయ్యలే మనం. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ రైతుకి ఇయ్యలే లాజికల్గా ఇప్పుడు కూడా. దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిపెండెంట్ ఎవ్రీ డే. సెల్ఫ్ రిలయన్స్ అనేది జీరో అవుతుంది. ఇప్పుడు గాంధీజీ గారు కూడా అన్నారు కదా, ప్రతి గ్రామంలో స్వరాజ్యం అనేది ఇండిపెండెన్స్ ఉండాలనేది. దానికి మన శ్రీలంకలో కూడా వాడిరు దాన్ని, ఆ టెక్నిక్. మొన్న వాళ్ళకి రిసెషన్ వచ్చినప్పుడు దాన్ని దే హ్యావ్ యూస్డ్ ద టెక్నిక్, ఆ పద్ధతి. సో ఆ ఇండిపెండెన్స్ అనేది రోజు ఇంత దూరం అవుతారు. అండ్ ఇప్పుడైతే ఐ థింక్ డెవలప్మెంట్ లెక్క ఆలోచన చేస్తే ఇప్పుడు డెవలప్మెంట్ ప్రొఫెషనల్ జీరో టెక్నికల్గా. అంటే లైక్ మీరు చదివింది వేరే, ఫైనల్గా సర్వీస్కి వచ్చారు డెవలప్మెంట్లో. నేను చదివింది వేరే, వచ్చిన. సో ఎట్ దట్ టైమ్ దెర్ వాజ్ నథింగ్ కాల్డ్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ అనేది లేదు. సోషాలజీ ఉండొచ్చు కానీ సోషల్ వర్క్ అని ఒకటి లేదు. మనము వచ్చిన కొత్తలో అప్పుడప్పుడు వచ్చింది, అప్పుడప్పుడే బిగిన్ అయ్యి ఉంటుంది. గిసో స్టార్ట్ చేసి ఉంటారు. బట్ అట్లా విత్ డీప్ ఇంట్రెస్ట్ వచ్చిన వ్యక్తులది వేరే ఉండే పర్స్పెక్టివ్. ఇట్ వాజ్ ఇంటిగ్రేటెడ్, మల్టీ డిసిప్లినరీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు చూస్తే కూడా నర్సన్న, పద్మ గారు వీళ్ళు ఉన్నారు కదా, పర్మాకల్చర్లో వాళ్ళు గ్రేట్. See, they did not come because they studied. They adopted that knowledge. అట్లా కదా. సో అట్లా మనము చాలా మందిని చూస్తున్నాం అంటే ఈ సెక్టర్లో వచ్చిన వాళ్ళను. ఐ థింక్ ఆ రేర్ అంట నియర్ అబౌట్ ఎక్స్టింక్షన్ అని అంటాం కదా ఒకటి, ఏదన్నా బర్డ్స్ కానీ ఏదన్నా అట్లా మన జనరేషన్ వెళ్ళిపోయింది. అంటే డెవలప్మెంట్ సెక్టర్లో అంటే ఇప్పుడు మీకు ఇక్కడ డెవలప్మెంట్ సెక్టర్లో 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి కమిట్మెంట్, రెండవది డెడికేషన్, ఈ రెండుకి డిఫరెన్షియేషన్ ఉంది. మూడవది ప్రొఫెషనలిజం, అంటే నాలుగవది కమ్యూనిటీకి ఫీలింగ్, అంటే యూ నీడ్ టు ఫీల్ ఫర్ ద కమ్యూనిటీ, యూఆర్ ఫీలింగ్ యూఆర్ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ. అవి పోయాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ ఒక ఎంటర్ప్రైజ్ లాగా, ఒక ఏమి అంటే అట్లా నెగిటివ్గా చెప్పకూడదేమో కానీ కొంతమంది అయితే ఏది లేకపోతే ఇది ట్రై చేద్దాము అనేది కూడా జరుగుతుంది. అంటే ఒక సూడో డెవలప్మెంట్ సినారీ క్రియేట్ అయింది. ఒక సైడ్ ఇంకొకటి ఏముందంటే ఈ హై ఎండ్లో ఇన్స్టిట్యూషన్స్ గ్రో అవుతున్నాయి, అంటే సిఎస్ఆర్. కానీ సిఎస్ఆర్స్ ఎంతవరకు కమ్యూనిటీ ఇన్వెస్ట్ లేకపోతే డెవలప్మెంట్ ఇన్వెస్ట్ చేస్తుందో తెలియదు. ఎందుకంటే సిఎస్ఆర్లో లార్జ్ ఫండ్ గోస్ టు దేర్ ఓన్ ప్లౌ బ్యాక్. సో పార్ట్లీ ఇట్ కమ్స్ లేదా వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా బ్రాండింగ్. కానీ మొత్తం క్యాచ్మెంట్ అంటే వాళ్ళు పనిచేస్తున్న ఏరియాస్ వాటి మీద ఫోకస్ చేస్తారు. కానీ మనము ఇంతకుముందు ఇంత వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అది మళ్ళీ ఇప్పుడు స్క్యూడ్ అయింది. అంటే మీకు ట్రైబల్ ఏరియాస్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, గవర్నమెంట్ ఏమో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అన్ని బ్లాక్స్ అంటుంది, ఇప్పుడు ఇంకా మైన్యూట్ చేసింది. కానీ అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువ, గవర్నమెంట్ వాళ్ళు పెనిట్రేట్ కాలేరు. కాబట్టి వీళ్ళు ఒక కెటలిస్ట్గా ఉండేవాడు. ఎవరు ఎన్జిఓస్ అనేది ఒక కెటలిస్ట్, గ్రాస్ రూట్లో పనిచేస్తూ ఇన్నోవేషన్ చేస్తూ ఎక్కడైతే గవర్నమెంట్ రీచ్ కాలేదో అక్కడ కూడా రీచ్ అయ్యి వాళ్ళ వాయిస్ని గవర్నమెంట్కి చేసే పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు అది తగ్గిందని నేను అనుకుంటున్నా. ఐ థింక్ ఐ విష్ ఐ షుడ్ బి రాంగ్, బట్ స్టిల్ ఐ ఫీల్ ఆ గ్రాస్ రూట్, ఆ కమిట్మెంటు, ఆ డెడికేషను, అండ్ బేసిక్గా కొంత న్యూగా ట్రై చేద్దాము, అంటే ఉన్నదానే చేయడం కాదు, న్యూగా ట్రై చేస్తాము. అంటే ఇప్పుడు మీరు చూస్తే మనకు చాలా చూసాం, రైట్స్ అప్రోచ్లో వచ్చారు, ల్యాండ్ రైట్స్ గురించి చేసేవాళ్ళు ఉన్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడాము, అలానే అగ్రికల్చరు, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ స్ట్రెంగ్థనింగు, అట్లా వైడర్ అరేనాలో పనిచేశారు. కానీ ఇప్పుడు మనకి అంత పెద్దగా కమ్యూనిటీ లెడ్ ప్రాసెస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు పార్టిసిపేటరీ అప్రోచ్ వాటర్ షెడ్ ఉన్నప్పుడు
మన పార్టిసిపేట్ అప్రోచెస్లో అంటే పిఆర్ఏ చేయాల్సిందే. అవును. కానీ ఇప్పుడు ఎంతవరకు కమ్యూనిటీ కూడా చేంజ్ అయిపోయింది అంటే వాళ్ళు ఈ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ పొందారు, రొటీన్ అయిపోయింది. అండ్ దే ఆర్ ఆల్సో సీయింగ్ సమ్ ఇంపాక్ట్స్. అంటే మీరు చెప్పినట్లు ఉమెన్ ఎంపవర్ అయ్యారు, వాళ్ళ చిల్డ్రన్ చదువుకున్నారు, ఇవన్నీ జరిగిపోయాయి. అదే కాదు, ఈవెన్ టు ప్లాన్ ఏ విలేజ్ థింగ్, ఆ పూటకు రండి అంటే ఆ రోజు కూలి ఇస్తారా? ఎందుకంటే మమ్మల్ని ఏ మీటింగ్ తీసుకెళ్ళినా, ఈ పొలిటికల్ మీటింగ్లు ఉంటాయి కదా, అడిస్తున్నారు కాబట్టి ఆడ ఇన్ని పైసలు ఇస్తారు, ఇంత బిర్యానీ ఇస్తారు, ఇంత ఇస్తారు అనేది ఒక లెక్క ఉన్నది. సో ఇవి వచ్చేసినాయి ఊర్లల్లో. ఒక గ్యాదరింగ్ అంటాం కదా, ఫర్ ఎ కామన్ కాజ్ ఆర్ విలేజ్ కోసం అనేది, అది చాలా తగ్గిపోయింది. రిపిటేషన్ కూడా ఇప్పుడు మీరు పిఆర్ఏ ఒకసారి చేసాము, ఎన్నిసార్లు చేస్తాం సోషల్ మ్యాప్ అది అంటే కొంచెం మారుతుంది. గూగుల్ మ్యాప్ వచ్చినాక రిసోర్స్ మ్యాప్ ఐటీ బేస్డ్ అంటే మన ఐటీ ఎనేబుల్డ్ ప్రాసెస్ చూడాలి. ఇప్పుడు సోషల్ది డేటా ఏఐకి ఇస్తే మొత్తం అనాలిసిస్ చేసి ఇస్తుంది మనకు ఒక్క సెకండ్లో. ఈవెన్ ద డైమెన్షన్స్ విచ్ వీ కాంట్ హ్యావ్ 1-to-1. ఇంకోటి పీపుల్ మెమరీలో కూడా అంత డేటా ఉండదు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాగ్నిషన్ అని అంటాం కదా, దాని ప్రకారం దాన్నే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు, మిగతా మర్చిపోతారు. సో ఐ థింక్ ఇప్పటికి కూడా ఇప్పుడున్న ఈ యొక్క గ్లోబల్ రిసెషన్ అనండి, లేదా హై పాపులేషన్ ఉన్నందుకు, రెండోది ఎవ్రీబడి విల్ నాట్ గెట్ ద జాబ్స్, అండ్ నేచురల్ రిసోర్స్ పరంగా క్యారింగ్ కెపాసిటీ దాటున్నాం. అంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనఫ్ ల్యాండ్ టు కల్టివేట్ యువర్ సెల్ఫ్ ఆర్ డూ సంథింగ్. అంటే ఫ్రాగ్మెంటేషన్ అనండి. ఐ థింక్ ఎస్పెషలీ రూరల్ సెక్టర్లో డెవలప్మెంట్ ఇష్యూస్ ఐ థింక్ పెరుగుతాయి. అండ్ దీనికి ఏ న్యూ ఈవెన్ మనలాంటి వాళ్ళు కూడా కన్సల్టెంట్ల లెవెల్కి అయిపోయినాం, ప్రొఫెషనల్స్ కాదు, డెవలప్మెంట్ ప్రొఫెషనల్ అని ఒక ఐడెంటిటీ ఉంటుండే మనకు. ఇప్పుడు ఏమైనా కన్సల్టెంట్ అన్న కాడికి వచ్చినాం. అండ్ నాట్ సో మచ్ ఆనర్డ్ ఆల్సో దిస్ కన్సల్టెన్సీ బిజినెస్, వెరీ రేర్. I think we need to see how we can progress. I think we'll continue to discuss. But before closing, I have only 3 points to make. See, entire development sector, if you look at the funding part, there is a change. We need to look next, continuing this, particularly how funding patterns, what is the implication on the future movement. That is one. Second thing is this entire relevance of this sector. Basically, community needs. It is not the same. They are evolving with society evolving, socio-political system evolving, and government resources like the whole doles they are giving. Doles also, they are giving free things, freebies. So, what is that we need to do? So, add-on value addition should be thought over. Thirdly, most important in the entire arena is, I think this youth and their needs and future priorities should be positioned. Saying whether we are really making ourselves relevant or we are working in old methods in a new requirements, and therefore we are unfit. So how to become more fit, more relevant, and be more important in the entire development sector. We are not one player, no. Development has many players, including government. You have a private sector. They are also playing their own role. So within that, how to become relevant, important, and play a very critical role, bridging the critical gaps in the development sector. I think that is what I think we can have second series or whatever. I think. Sure. So we'll continue, Narasimha Reddy garu. Chana thanks. Thank you very much. This is a very long pending mana discussion. We have been thinking, but and this is you. Thinking adu, mere delay chesiru. You persisted and I want to put on camera. See, I think we are here to document a kind of important period in the history of development sector where we had been witness, and at least some things which can be carried forwarded into the future. Next planners. So learning should be. We should not miss this opportunity. Learning should contribute value addition to the sector. So thank you very much. Thank you very much. We'll continue.